సంక్రాంతి అయిపోవడంతో ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జీలకు సంబంధించి 4 జాబితాలు రిలీజ్ చేసింది. ఇప్పుడు టీడీపీ వంతు. అయితే పొత్తుల వ్యవహారంతో టీడీపీ కసరత్తు ఇప్పుడు ఆలస్యమవుతోంది. మరి టీడీపీతో జతకట్టిన జనసేన ఎన్ని స్థానాలు కోరుతోంది? బీజేపీతో కలిసి వస్తే ఎన్ని సీట్లు అడుగుతోంది? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. సంక్రాంతి పండుగతో బిజీ అన్న నేతలు ఇప్పుడు రాజకీయాల వైపు ఫోకస్ చేశారు. ముఖ్యంగా టీడీపీ విషయానికొస్తే 4-5 సార్లు భేటీ అయ్యారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇరువురు నేతలు పలుమార్లు చర్చించారు. అలాగే సర్వేలు, ఐవీఆర్ల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. తర్వాత నేతలిద్దరూ భోగిరోజు సమావేశమై లిస్టును ఫైనల్ చేసేసినట్టు తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత మంచి రోజులు ఉండడంతో ఈ నెల 19 లేదా 20వ తేదీన ఫస్ట్ లిస్ట్ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 72 పేర్లతో మొదటి జాబితా రిలీజ్ కానుంది. అందులో టీడీపీకి 60 సీట్లు, జనసేనకు 12 సీట్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటిదాకా బీజేపీ అధికారికంగా పొత్తు గురించి ప్రకటన చేయనప్పటికీ ఆ పార్టీకి కొన్ని నియోజకవర్గాలను కేటాయించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో టీడీపీ 145 స్థానాల నుంచి బరిలోకి దిగనుంది. జనసేనకు 22 సీట్లు, కలిసి వస్తే బీజేపీకి 8 నియోజకవర్గాలను కేటాయించాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చినట్టు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. జనసేనకు కేటాయించే సీట్లలో నెల్లూరు అర్బన్ ఉన్నట్లు సమాచారం. నెల్లూరు నుంచి టీడీపీకి చెందిన చంద్రబాబు సన్నిహితుడు, మాజీ మంత్రి నారాయణ రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. జనసేన ఆ సీటు గురించి పట్టుబడుతూ ఉండడంతో ఈసారి నారాయణకు అదే సీటు కేటాయించి మరో స్థానం జనసేనకు ఇస్తారా, లేక నారాయణనే మరో నియోజకవర్గానికి పంపిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక రాజమండ్రి అర్బన్ విషయానికొస్తే ఎర్రన్నాయుడు కూతురు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి కాకుండా ఆ సీట్ను బీజేపీకి కేటాయిస్తారా అన్న చర్చ జరుగుతుంది. పైగా గెలిచిన ఎమ్మెల్యే సీట్ను మరో పార్టీకి టీడీపీ కేటాయిస్తుందా అనేది చూడాలి. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే ఏపీలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 18 స్థానాల నుంచి టీడీపీ రంగంలోకి దిగాలి అని ఆలోచిస్తుంది. బీజేపీకి 5, జనసేనకు 2 సీట్లపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో కాకినాడ నుంచి నాగబాబు, మచిలీపట్నం నుంచి బాలశౌరికి ఇవ్వాలి అన్నది ప్రధాన ఆలోచన. బీజేపీకి ఇవ్వనున్న సీట్లలో రాజమండ్రి, రాజంపేట, ఒంగోలు, అరకు, ఏలూరు ఉన్నాయి. మిగతా సీట్లలో టీడీపీ బలమైన అభ్యర్థుల్ని దింపేందుకు ప్లాన్ చేస్తుంది. నర్సాపూర్ నుంచి రఘురామకృష్ణరాజును ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది నాణానికి ఒకవైపు. రెండో వైపునకు వస్తే తొలుత దాదాపు 50 సీట్లను జనసేన డిమాండ్ చేస్తుందట. గతంలో పీఆర్పీ 18 సీట్లు గెలుపొందింది. 35 సీట్లలో సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఈ క్రమంలో ఆయా స్థానాలన్నిట్లో తాము ప్రభావం చూపిస్తామంటున్న పవన్ కళ్యాణ్ 50 సీట్లు కావాలి అని చంద్రబాబుతో ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగిన తర్వాత జనసేన 22 సీట్లలో పోటీ చేసేలా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది.